నమస్కారం మేడం. yes proceed. యువర్ ఆనర్, మంజు సత్యల విడాకుల కేసులో కావలసిన సాక్ష్యాధారాలు మీ టేబుల్ మీద ఉంచాను. వాటిని పరిశీలించి తీర్పు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. డిఫెన్స్ లాయర్ కిరణ్మయి గారు ఎక్కడా? యువర్ ఆనర్, సత్య గారిని తీసుకురావడానికి వెళ్లారు. ఈ కేసుని ప్రత్యేక దృష్టితో కోర్టు వారు నియమించిన కిరణ్మయి గారు ఒక ప్రత్యక్ష సాక్షిని తీసుకురావడానికి ఆవిడ బయటకు వెళ్లారు. ఈ పాటికి వచ్చేస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చేంత వరకు కొంత సమయం ఇవ్వవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఇదొక కొత్త డ్రామా. ఇదివరకే కిరణ్మయి గారిని నియమించి కోర్టు వారు చాలా సమయాన్నిచ్చారు. మళ్ళీ ఇంకా సమయం కావాలంటే ఎలా యువర్ ఆనర్? నేను మంజు గారిని కొన్ని ప్రశ్నలు అడగడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా కోర్టు వారిని కోరుచున్నాను. గ్రాంటెడ్. మంజు గారు, కిరణ్మయి గారు ఎక్కడికెళ్లారో మీకేమైనా తెలుసా? తెలుసు. ఎక్కడికెళ్లారో చెప్పండి. సత్య గారి దగ్గరికి. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. విడాకులు కావాలని కేస్ ఫైల్ చేసిన కిరణ్మయి గారికి నా క్లయింట్తో ఏంటి పని? నేను కోర్టుకు రాను, నేను ఈ మంజు మొహమే చూడనని నా క్లయింట్ సత్య నిరసన చేస్తూ విడాకులు కోరుతున్నప్పుడు అలాంటి సత్య గారిని కోర్టుకు తీసుకురావడానికి కిరణ్మయి గారు వెళ్లారని అబద్ధమాడుతున్నారు. ఇది డ్రామా కాకపోతే ఏంటి యువర్ ఆనర్? ఆయన ఏ విడాకులు కోరుకోవడం లేదు. మంజు గారు, ఇలా అరిచినంత మాత్రాన నిజాలు అబద్ధాలు కావు. యువర్ ఆనర్, కేసుని తప్పుదోవ పట్టించడానికి వీళ్ళందరూ కలిసి నాటకమాడుతున్నారని అనిపిస్తుంది. కావున మీరు మీ విలువైన తీర్పును అందించి కోర్టు సమయాన్ని కాపాడతారని కోరుకుంటున్నాను. ప్లీజ్ జడ్జి గారు, మాకు కొంచెం సమయం ఇవ్వండి. మా ఆయన ఈ విడాకులు కోరుకోవడం లేదు. ప్లీజ్, మీకు దండం పెడతాను. 15 minutes టైం గ్రాంటెడ్. డాక్టర్, హాస్పిటల్కి ఏమైనా తీసుకెళ్లాలా? అవసరం లేదు సత్య గారు. విశ్వనాథ్ గారిని కొన్ని టాబ్లెట్స్ తీసుకురమని చెప్పాను. అవి వాడాక చూద్దాం. డాక్టర్ గారు, ఇదిగోండి మీరు రాసిచ్చిన టాబ్లెట్స్. ఈ టాబ్లెట్ వేయించండి. అమ్మా, టాబ్లెట్ వేయాలి. నువ్వు లేమ్మా. అమ్మా, ఇప్పుడు ఎలా ఉంది? సత్య, మత్తుగా అనిపిస్తుంది. నాకు నిద్ర వస్తుంది. డాక్టర్, అమ్మ మత్తంటుంది. ప్రాబ్లం ఏం కాదు కదా డాక్టర్? ఆ టాబ్లెట్ వల్ల ఆమె ప్రశాంతంగా నిద్రపోతారు. ఏ ప్రాబ్లం ఉండదు. అవసరమైతే నాకు కాల్ చేయండి, నేను బయటే ఉంటాను. సరే డాక్టర్. ఈసారి కోర్టులో హాజరు కాకపోతే మీకు విడాకులు ఖాయం. రేపే కోర్టులో ఫైనల్ హియరింగ్. ఇప్పుడు నేను వెళ్ళాలి, కానీ ఎలా? అమ్మ కళ్ళు తెరిచి మళ్ళీ నన్నే అడిగితే ఏంటి పరిస్థితి? ఒకవేళ ఇక్కడే ఉంటే అక్కడ కోర్టులో మంజు పరిస్థితి ఏంటి?
ఎస్ ప్రొసీడ్. యువర్ ఆనర్, మీరిచ్చిన 15 మినిట్స్ టైం అయిపోయింది. నేను అప్పుడే చెప్పాను కదా యువర్ ఆనర్, వీళ్ళు నాటకం ఆడుతున్నారని. మంజు మొహమే చూడనట్టు, కోర్టుకే రానట్టు ఈ ఊరి నుంచి దూరంగా వెళ్ళిపోయిన నా క్లయింట్ సత్యని కిరణ్మయి గారు తీసుకొస్తారనేది అబద్ధం. ప్లీజ్, కోర్టు వారి టైం వృధా చేయకుండా డైవర్స్ ఇవ్వగలరని కోరుకుంటున్నాను. మంజు, మీరు చెప్పుకోవాల్సిందేవైనా ఉందా? యువర్ ఆనర్, 100 మంది దోషులు తప్పించుకున్నా ఒక్క నిర్దోషికి కూడా శిక్ష పడకూడదు అన్న భావంతో మన చట్టాలు, న్యాయస్థానాలు నడుస్తున్నాయి. ఒక నిర్దోషిని కాపాడాలనే ఉద్దేశంతో 100 మంది దోషుల్ని కూడా వదిలేయాలనుకునే ఈ న్యాయస్థానాన్ని నేను కనికరించమని వేడుకుంటున్నాను. మీరిప్పటికే కోర్టు వారి సమయాన్ని చాలా వృధా చేశారు. ప్లీజ్ యువర్ ఆనర్, నా భర్త నా గురించి ఎంత తప్పిస్తున్నారో నాకు తెలుసు. ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉంది. నా భర్త ఈ విడాకులు కోరుకోవడం లేదు. దయుంచి వాళ్ళు వచ్చేంత వరకు వెయిట్ చేయండి యువర్ ఆనర్. యువర్ ఆనర్, ఈ కేసుని పోస్ట్ లంచ్కు వాయిదా వేయడమైనది. మంజు గారు, ఎందుకు మీ టైం వేస్ట్ చేసుకుంటున్నారు? హ్యాపీగా విడాకులు తీసుకోండి. ఎవరి లైఫ్ వాళ్ళు ఎంజాయ్ చేయండి. అక్కడ మంజు ఎంత కంగారు పడుతుందో ఏంటో. ఈ పాటికి ఇరువైపులా హీరింగ్స్ అయిపోయి జడ్జి గారు తీర్పు ఇచ్చేసి ఉంటారు. ఏమండి, మీ టెన్షన్ నాకు అర్థమైంది. మీరేదో పని మీద వెళ్తానన్నారు కదా, వెళ్ళిరండి. అత్తయ్య గారిని చూసుకోవడానికి మేము ఉన్నాం కదా. అమ్మకిలా జరగడంతో తను చాలా భయపడి నన్ను తన పక్కనే ఉండమంది. ఇప్పుడు నేను అమ్మను వదిలేసి వెళ్తే అమ్మకేమవుతుందోనని భయంగా ఉంది. రేయ్, ఎందుకురా భయపడుతున్నావు? మేమిద్దరం ఉన్నాం కదా. అవునండి, అత్తయ్య గారిని నేను చూసుకుంటాను, మీరు వెళ్ళరండి. రేయ్, ఎందుకురా భయపడుతున్నావు? మేమిద్దరం ఉన్నాం కదా. అవునండి, అత్తయ్య గారిని నేను చూసుకుంటాను, మీరు వెళ్ళరండి. రేయ్, సిరి చెప్తోంది కదా, మీ అమ్మకి ఏం కాదులే. అమ్మా సిరి, నువ్వే వెళ్ళి పంపించు. ఒరే సత్య, ఖచ్చితంగా నువ్వు ఎలాగైనా వెళ్ళాలని నీకు తెలుసు కదా. వెళ్ళకపోతే ఏం జరుగుతుందో కూడా నీకు తెలుసు. రేయ్, భార్యని బాధ పెట్టేవాడు, ఆవిడ కన్నీళ్లకు కారణమయ్యేవాడు, అగ్నిసాక్షిగా పెళ్ళాడి ఆమె మాట వినక మధ్యలో వదిలేసేవాడు జీవితంలో బాగుపడడు. మావయ్య గారు, మీరేంటి ఆయన అన్నేసి మాటలు అంటున్నారు?